జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినులు సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లకుండా ఇన్ఛార్జ్ వార్డెన్ నిర్బంధించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సెలవులు లేవని హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిందే అంటూ ఫోన్లు లాక్కొని జులుం ప్రదర్శించినట్టు విద్యార్థినులు ఆరోపిస్తుండగా ఈ విషయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగశ్రావణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె డిఎంహెచ్ఓ సుజాతతో ఫోన్లో మాట్లాడి హిందూ విద్యార్థినులు తక్షణమే వారి ఇంటికి పంపించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన డిఎంహెచ్ఓ అనంతరం జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ను నర్సింగ్ కళాశాలకు పంపించారు. పోలీసులు సైతం వెళ్లారు. అక్కడికి విద్యార్థులతో మాట్లాడి నిర్బంధం గురించి వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థులను వారి ఇండ్లకు పంపించారు. కాగా ప్రిన్సిపల్ అన్యమతస్థురాలు కావడం వల్లే సెలవులు ఇవ్వకుండా విద్యార్థులను గదిలో బంధించారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగశ్రావణి ఆరోపించారు. కాగా ఈ విషయమై జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడి నిర్బంధం గురించి వివరాలు సేకరించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరికొందరు విద్యార్థులు వేరే రాష్ట్రం వారు ఉండడం వలన వారి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వారిని పంపించడం జరుగుతుందని వెల్లడించారు. హలో, నమస్తే మేడం, నేను జగిత్యాల బోగశ్రావణి. నమస్తే, హ్యాపీ భోగి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ మన జగిత్యాలలో నర్సింగ్ హాస్టల్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలు మాత్రం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. అసలు ఎంత దారుణం మేడం. అంటే ఆమె క్రిస్టియన్ అయ్యండి, సరే నువ్వు క్రిస్టియన్ అయితే కానివ్వు, నువ్వు క్రిస్మస్ పంపిస్తే పంపించు. హిందూ అమ్మాయిలను మాత్రం లాక్ చేసి ఫోన్స్ తీసుకుందంట. రూమ్ లో పెట్టి లాక్ చేసి వాళ్ళ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని చాలా లేదు ఆమెది నేను ట్రై చేశాను. లేదు, ఆమె కావాలని స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. మీరు ఇప్పుడే పంపించండి, ఎందుకంటే హిందూ అమ్మాయిలను అలా లాక్ చేసి అరెస్ట్ చేయడం హిందూ పండుగలకి ఎంత దారుణం ఇది. మన పండుగ ఆమె ఎవరు అసలు? మన చేసుకోవచ్చు, అలా ఉండాలి. కానీ ఆమె లిల్లీ మేరీ అంట. ఆమె అసలు ఆమె ఏమనుకుంటుంది? ఓకే, ఇమీడియట్ గా చూడండి మేడం. ఓకే, అదే ఇష్యూ పెద్దగా ఎలా ఉంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ప్రాబ్లం ఏమన్నా? ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఏం లేదా? అన్నీ మాకు తెలిసిందే వచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది. మేము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు భయపడుతున్నాం. మేము కూడా మంచిగా ఈరోజు నర్సింగ్ హాస్టల్లో కాలేజీలో సంక్రాంతి సెలవులు ఇవ్వడం లేదు అని హైయర్ అఫీషియల్స్ ద్వారా కంప్లైంట్ జరిగింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి
సమస్యను పరిష్కరించడానికి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ మేము రావడం జరిగింది. ఇక్కడ మా హాస్టల్లో ఉన్న అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళు సంక్రాంతి సెలవులకు వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ముందు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా వాళ్ళకు సర్వే చెప్పడం జరిగింది.